నమస్తే అండి, నేను రజాక్. మన దేశంలో ఉన్నటువంటి గొప్ప విద్యా గ్రంథాలు, దైవ గ్రంథాలు ఏవైతే ఉంటాయో వాటిని మన దేశ ప్రజలు నేర్చుకోరు. కానీ పక్క దేశానికి సంబంధించి ఇస్లాం మతాన్ని ఆచరించేటటువంటి పాకిస్తాన్లో ఉన్నటువంటి కాలేజీల్లో ప్రవేశపెట్టడం అయితే జరుగుతుంది. పాకిస్తాన్ యూనివర్సిటీలో సంస్కృతం కోర్సు ఏర్పాటు చేయడం అయితే జరిగిందనమాట. అదేవిధంగా అక్కడ మహాభారతం, భగవద్గీతలోని శ్లోకాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా నేర్పిస్తున్నట్లుగా సారాంశం. మరి మన దేశంలో ఎందుకు పెట్టరు? భారతదేశం హిందువులు మెజారిటీ ఉన్నటువంటి దేశం. సరే, భగవద్గీతలో ఏమైనా చెప్పకూడని మాటలు లేదంటే చెయ్యకూడని పనులు ఏమైనా ఉన్నాయంటే కాదు. మన నిత్య జీవితంలో మనం ఏం చేస్తామో దాంట్లో ప్రతిదానికి కూడా ఒక జవాబు అనేది చెప్పబడడం జరిగింది. కష్టాల్లో ఉన్నప్పుడు, ఆనందంలో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు, అనుకోని కష్ట కాలం వచ్చినప్పుడు, చచ్చిపోదాం అనుకున్న టైంలో, లేదు ఆనంద క్షణాల్లో ఉబ్బి తబ్బిబ్బైపోతున్నప్పుడు ఏ విధంగా ఉండాలి, ఇలా ప్రతి ఒక్క దానికి కూడా సమాధానం మనకి భగవద్గీత కావచ్చు, మహాభారతం కావచ్చు, రామాయణ ఇతిహాసాల్లో ఉండడం అయితే జరిగింది. మరి అలాంటి గొప్ప కావ్యాల్ని, గొప్ప గ్రంథాలని మన దేశంలో ఉన్నటువంటి ప్రజలకి, మన దేశంలో ఉన్నటువంటి స్టూడెంట్స్కి చెప్పాల్సింది పోయి ఎక్కడో పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆళ్ళ కాలేజీల్లో సంస్కృత శ్లోకాలు నేర్పించడంలో భాగంగా నేర్పిస్తున్నారంటే దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో నాకైతే అర్థం కావట్లేదు. ఇంత గొప్ప నిజం చెప్తున్నాను, మీరు మహాభారతం వినండి. ఏ రిలీజియన్ అయినా సరే మీకు ప్రశాంతంగా ఉంటుంది. అంటే ఒక మోటివేషన్ వస్తుంది. లైఫ్లో వరస్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏం జరుగుతుంది, భగవద్గీత వినండి, లేకపోతే ఏమొస్తుందో తెలుస్తుంది. భగవద్గీతలో శ్లోకాలు మనకు అర్థం కాకపోవచ్చు, తెలుగులో ఉంటాయి. వాళ్ళు వివరిస్తూ ఉంటారు, ప్రవచనకర్తలు అని చెప్పేసి కొంతమంది ఉంటారన్నమాట మన తెలుగులో. వాళ్ళు వివరిస్తూ ఉంటారు భగవద్గీతకు సంబంధించి. కృష్ణుడు ఏం చెప్పినాడు, ఎందుకు చెప్పినాడు, కష్టాలు వచ్చినప్పుడు ఎలా చెప్తాడు, ఎలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఏమేమి పడాలి, మళ్ళీ అక్కడ రాజనీతి ఎలా ఉంటుంది, అవంతా కూడా అక్కడ ఉంటుంది. దుర్యోధనుడికి ఒకనొక సిచ్యువేషన్, వరస్ట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు అర్జునుడు ఏ విధంగా వాళ్ళని కాపాడతాడు అనేది కూడా దాంట్లో ఉంటుంది. చివరికి ప్రత్యర్థి అయినా సరే ప్రత్యర్థి ప్రాణాలు కూడా కాపాడతాడు అర్జునుడు ఒకనొక టైంలో. ఇది ఎందుకు కాపాడతాడు, అసలు ఇక్కడ ఏం జరిగింది, కర్ణుడు అసలు అలా ఎందుకు తయారైనాడు, ప్రతిదానికి ఒక రీజన్ ఉంటుంది. మన జీవితంలో వచ్చేటటువంటి రీజన్స్. ఒకవేళ తప్పు చేసినటువంటి వ్యక్తి ఏ విధంగా తన తప్పును అంగీకరిస్తాడు అనేది కూడా ఉంటుంది. కర్ణుడు అధర్మం వైపు నిలబడ్డా సరే కృష్ణుడిని ఎందుకు గౌరవించినాడు, అర్జునుడిని ఎందుకు గౌరవించినాడు, తల్లి కుంతి అంత అవమానం చేసినా సరే, సొంత కొడుకును కూడా దూరం పెట్టి ఇసిరేసినా సరే, తల్లి పక్షాన తల్లికి ఇచ్చినటువంటి మాట ప్రకారం ఎవరిని ఏం చంపకుండా ఎలా వదిలేస్తాడు అనేది క్లియర్గా ఉంటుంది. నిజం చెప్తున్నా, గొప్ప గ్రంథాలు మన దేశంలో ఉన్నాయి. అలాంటి గ్రంథాలని మన స్కూళ్ళల్లో మనం పెట్టం అనమాట. పరాయి దేశమోడు, పైపెచ్చు మనకి ఇష్టం లేనటువంటి దేశమోడు వాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఇక్కడే కాదు, అనేక దేశాలు వెస్ట్రన్ కంట్రీస్లో ఎవ్రీడే ఈ భగవద్గీత, మహాభారతం లాంటివన్నీ కూడా, మహాభారతం కాదనుకుంటా భగవద్గీత కంప్లీట్గా వాళ్ళకి శ్లోకాలు ఏముంటాయి అనుకుంటా. పాకిస్తాన్ చరిత్రలో ఒక పరిణామం చోటు చేసుకుందట. దేశ విభజన తర్వాత తొలిసారిగా ఆ దేశ తరగతి గదుల్లో సంస్కృతం మారుమోగుతుంది. ఆ దేశంలో సంస్కృతం మారుమోగుతోంది. సంస్కృతం చాలా గొప్ప భాషగా చెప్పడం అయితే జరుగుతోంది. దేవతల భాషగా కూడా అభివర్ణిస్తారనమాట సంస్కృతాన్ని. ఇందులో భాగంగా యూనివర్సిటీలో సంస్కృతంపై కోర్సు ప్రవేశపెట్టారు. విద్యార్థులు మహాభారతం, భగవద్గీత, సంస్కృత శ్లోకాలను నేర్చుకుంటున్నారు. ఈ కోర్సును ఫోర్మన్ క్రిస్టియన్ కాలేజ్ ప్రొఫెసర్ రషీద్ ముందుండి నడిపిస్తున్నాడట. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్ సంస్కృతంపై కోర్సును స్టార్ట్ చేసింది. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్. లాహోర్ అంటే పాకిస్తాన్ దేశం. ఆ దేశంలో ఉన్నది ఒక ప్రాంతం లాహోర్. అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ అక్కడ పేరు పెట్టుకొని వచ్చారు వాళ్ళు, లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి. ఇక్కడ సంస్కృతం కోర్సును స్టార్ట్ చేసినారు. భగవద్గీత, మహాభారతం పైన కోర్సును స్టార్ట్ చేస్తున్నారట. లాహోర్ యూనివర్సిటీ ఆఫ్ మేనేజ్మెంట్ సైన్సెస్లో ఈ శాస్త్రీయ భాషకు సంబంధించి 4 క్రెడిట్లు కూడా ఇవ్వడం జరుగుతుంది. చివరాఖరికి నేను చదివిన దిక్కుమాలింగ్ ఇంజనీరింగ్లో ఒక్కడ కూడా లేదనమాట. నేను ఇంటర్లో మహా అయితే సంస్కృతానికి సంబంధించి ఒక 2 years ఉంటుంది అనమాట. రామాహే రామే ఏ ఉంటాయి అనమాట. ఇది తప్ప ఇంకేం ఉండవాడ. రావాలి, అవి ఉంటే చదువుతూ ఉండాలి, అయిపోయా. ఇదే సంగతి. సో భారతదేశ గొప్పతనాన్ని ఇతర దేశంలో గౌరవిస్తున్నారు, కానీ మన దేశంలో ఉన్నటువంటి మనం గౌరవించుకోలేనటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. ఇంకోటి చెప్తున్నా, ఒకవేళ ఈ గ్రంథాలను కనుక పాఠ్యాంశ పుస్తకాల్లో పెడితే కనుక ఒక రిలీజియన్ని కావాలని చెప్పేసి అంటగడుతున్నారని. అసలు నాకు తెలిసి హిందూ దాంట్లో ఏదైతే ఈ భగవద్గీత కావచ్చు, మహాభారత, రామాయణాల్లో ఎక్కడా కూడా హిందూయిజానికి సంబంధించి మీరు బొట్టెట్టుకోండి, లేదంటే విగ్రహం తయారు చేయండి, లేదంటే కనుక మన పువ్వులు పెట్టండి, అలాగే ఒత్తెట్టి ఇది వెలిగించండి, నూనె పోసి, ఇలాంటి కథలు ఉండవు అనమాట. అలాంటివి ఏం ఉండవు. స్టోరీ ఉంటుంది. అది లైఫ్ని ఏ విధంగా తీసుకెళ్ళాలి, డ్రైవ్ చేసుకోవాలని చెప్పేసి ఆ స్టోరీలు ఉంటాయి. ఇవి నిజంగా ఉండేది అంటాం. కానీ మన దేశంలో ఎలా తగలబడిద్ది అంటే ఇది మత గ్రంథం. అక్కడ మతాలను ఉద్దేశించి ఏమి ఉండదు, రుద్దరు.
ఏం రుద్దరం. నువ్వు ఒట్టి పెట్టుకోవాలా, నువ్వు తిలకం దిద్దుకోవాలా, లేదంటే కనుక నువ్వు అది చేయాలి ఇది చేయాలి, ఏం రుద్దరాడ. ఆ విషయాన్ని అయితే గమనించండి. వరస్ట్ సిచ్యువేషన్లో లైఫ్లో ఏం చేయాలని తెలియనప్పుడు ఒకసారి భగవద్గీత ఓపెన్ చేసి చదవండి, అర్థమవుతుంది అన్నమాట జీవితం.